Hello dear students, this is Nandakumar, physics lecturer. నేను న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ అడిగారు న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ డీటెయిల్గా అంటే ఐఐటీజే మెయిన్స్ లెవెల్లో, నీట్ ఎగ్జామ్ లెవెల్లో, లేకపోతే ఐఐటీజే అడ్వాన్స్ లెవెల్లో కొన్ని క్లియర్గా పెట్టి ఇవ్వమని అడిగారు. సో ఎనీహౌ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి సో దీంట్లో ఐ ట్రై మై బెస్ట్ మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనుకుంటున్నాను. అంటే నువ్వు ఒక రిఫరెన్స్ బుక్ చదివే కంట ఈ వీడియో చూస్తే చాలు అని ఫీల్ వచ్చేటట్టు నేను ఇద్దామని ట్రై చేస్తున్నా. ఓకే, సో ఎనీహౌ ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు జనరల్గా ఈ వీడియో చూసే ముందు ఒక కన్క్లూజన్లోకి రావాలి, ఒక క్లారిటీలోకి రావాలి. ఏంటంటే సో అసలు న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ ఎందుకు చదవాలి, దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది, సో మనకి ఏమైనా దీన్ని చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటే న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ అన్నది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎగ్జామ్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ లెర్నింగ్ ఫిజిక్స్. ఫిజిక్స్లో నువ్వు స్ట్రాంగ్ అయిపోవాలి అంటే 5 లెసన్స్ నీకు పర్ఫెక్ట్గా రావాలి. న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్, రొటేషనల్ డైనమిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ 5 లెసన్స్ ఎవరైతే బాగా కంట్రోల్ చేస్తారో, కమాండ్ చేయగలుగుతారో వాళ్ళు ఒక రేంజ్లో ఉంటారు. డెఫినెట్గా ఇలాగ వెళ్ళిపోతే వాళ్ళు ఫిజిక్స్ స్టడీస్ ఇలాగ ఫ్లై అవుతాయి. సో కాబట్టి మనం ఇలా వెళ్ళిపోతున్న మీ ఫిజిక్స్ ఇలా ఫ్లై చేయడానికి ఫస్ట్ స్టెప్ న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్తో స్టార్ట్ చేద్దామా? ఓకే, కెన్ వి గో ఫర్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. షల్ వి స్టార్ట్ ద క్లాస్? కమ్ ఆన్. డియర్ స్టూడెంట్స్, అయితే మనం అనుకున్నాక న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేద్దామని. ఓకే, ఎన్ఎల్ఎం ఫస్ట్ పాయింట్. ఇప్పుడు న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ అసలు ఒక మెకానిక్స్లో ఒక టర్నింగ్ పాయింట్ అని ఇందాకే చెప్పుకున్నాను. అంటే ఫిజిక్స్లో ఒక టర్నింగ్ పాయింట్, దానికి మెకానిక్స్కి న్యూటన్ సాస్ ఆఫ్ మోషన్ కంట్రిబ్యూషన్ అన్బిలీవబుల్, అన్కంపేరబుల్. సో ఫస్ట్ ఏంటంటే న్యూటన్స్ 3 లాస్ ఆఫ్ మోషన్ అని అందరికీ తెలుసు. సో ఫస్ట్లో ఏం చెప్తుంది న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది అక్కడ చూద్దాం. ఒక టేబుల్ మీద ఒక బాడీని ఉంచాం, ఒక ఆబ్జెక్ట్ ఏదో ఉంచాం. అది ఎలా ఉంది? రెస్ట్లో ఉంది, రైట్? రెస్ట్లో ఉంది. ఇది నువ్వు ఇలా చూసావు, రెస్ట్లోనే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసావు దాని వైపు, ఇలా చూసావు, అయినా అది అక్కడే ఉంది. ఇలా చూసినావు, చాలాసేపు చూసావు, అయినా అది అక్కడే ఉంది. నువ్వు కన్క్లూజన్కి వచ్చేసావు అది ఇంక కదలదని. రీజన్ ఏంటి? ఎందుకు కదలలేదు? కదలకపోవడానికి రీజన్ ఏంటి? అది రెస్ట్లోనే ఎందుకు ఉంది అని అంటే అది ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది మాస్టరు, అది ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది సార్ అని అంటావు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ నాలెడ్జ్. Until unless you apply some force, you do some effort, it does not move. అంటే అది నువ్వు కానీ ఎఫర్ట్ చేయకపోతే పాపం అది ఎప్పుడు అక్కడే ఉంటుంది, అవునా? నువ్వు కానీ దాని మీద జాలిపడి బ్రేక్ మనలాగే అనుకో, అది మూవ్ అవుతుంది. ఆ విషయం మనకు తెలుసు కదా. సో ఎవ్రీ బాడీ ట్రైస్ టు కంటిన్యూ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇట్స్ యూనిఫామ్ మోషన్ until unless there is an external effort. అంటే మన ఎక్స్టర్నల్ ఎఫర్ట్ చేయకపోతే రెస్ట్లో ఉండే బాడీ రెస్ట్లోనే ఉంటుంది. ఎవ్రీ బాడీ ట్రైస్ టు కంటిన్యూ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్, అంటే రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది. అలాగే ప్లానెట్స్ రివాల్వ్ అవుతూనే ఉంటాయి, అవి రివాల్వ్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఇట్స్ యూనిఫామ్ మోషన్ అంటిల్ అన్లెస్ దేర్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్. అంటే ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఉంటే తప్ప రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మూవ్ అయ్యేది మూవ్ అవుతూనే ఉంటుంది అన్నది మీనింగ్. సో ఈ ప్రాపర్టీని మనం ఇనర్షియా అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం? ఇనర్షియా అని పేరు పెట్టాం. ఈ స్టేట్మెంట్నే న్యూటన్స్ ఫస్ట్ లా అన్నాడు. అంటే అంటిల్ అన్లెస్ దిర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఎవ్రీ బాడీ ట్రైస్ టు కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్, అంటే రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, ఆర్ ఇట్స్ యూనిఫామ్ మోషన్ అని చెప్పు. అయితే ఈ ప్రాపర్టీని ఓవర్కమ్ చేయడానికి మనం కొంత ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఇవ్వాలి కదా. అంటే ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఉంటే రెస్ట్ బాడీని మనం మోషన్లోకి తేవచ్చు. సో ఆ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ని మనం ఏమన్నాం? ఫోర్స్ అన్నాం. ఓకేనా? రైట్. సో అందుకని న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? లా ఆఫ్ ఇనర్షియా. అంటే రెస్ట్లో ఉండే బాడీ రెస్ట్లోనే ఉంటుంది, మూవ్ అయ్యే బాడీ మూవ్ అవుతుంటుంది. ఒకవేళ దాన్ని మనం మార్చాలి అని అనుకుంటే మనం ఒక ఎక్స్టర్నల్ ఎఫర్ట్ చేయాలి, దాన్ని మనం ఫోర్స్ అని పేరు పెట్టాలి. ఓకేనా? సో దేర్ ఆర్ ఈ ప్రాపర్టీ రెస్ట్లో ఉండేది రెస్ట్లో ఉండడం, మూవ్ అయ్యేది మూవ్ అవుతూ ఉండడం, ఆ ప్రాపర్టీని మనం ఇనర్షియా అని అంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇనర్షియా. 1 ఇనర్షియా ఆఫ్ రెస్ట్,
inertia of rest. Next, inertia of motion. Inertia of motion. ఇంకోటి inertia of direction. Inertia of direction. ఓకేనా? సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, బస్సు స్టార్ట్ అయినప్పుడు మనం వెనక్కి పడతాం. బస్సు స్టార్ట్ అయినప్పుడు ఎందుకు వెనక్కి పడతాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇతను మ్యాన్ అనుకోండి, ఇతను బస్సు మీద ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బస్సు అనుకోండి, ఈ ప్లాట్ఫామ్ బస్సు అనుకోండి, దీని మీద ఇలా కూర్చున్నాడు. బస్సు సడన్గా స్టార్ట్ అయింది, ఇలా వెనక్కి పడుతున్నాడు. చూడండి, బస్సు సడన్గా స్టార్ట్ అయింది, ఇలా ఉంది, ఇలా బస్సు వెళ్తే వెనక్కి పడుతున్నాడు. అంటే ఇతను లోవర్ పార్ట్ బస్సుకి స్టిక్ అయిపోయింది, హెడ్ మాత్రం ఫ్రీగా ఉంది. సో ఎప్పుడైతే ఇది ముందుకు వెళ్ళిపోతుందో ఇది రెస్ట్లోనే ఉండడం వలన అలాగే ఉంటుంది. సో ఇది ముందుకు వెళ్ళిపోతుంది ఆ రకంగా. ఓకే, బస్సు సడన్గా స్టార్ట్ అయినప్పుడు ఈ అప్పర్ పార్ట్ రెస్ట్లో ఉండడం వలన చూసారా వెనక్కి పడుతున్నట్టు అనిపిస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ బస్ స్టార్ట్ సడన్. దీనికి ఎగ్జాంపుల్ ఫర్ వన్, when bus starts suddenly, man falls into the backward direction, due to inertia of rest. ఓకేనా? ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మీరు బస్సులోంచి దిగుతుంటారు, రన్నింగ్ బస్సు ఉంటుంది, సడన్గా దిగాల్సి వచ్చింది అనుకోండి, మీరు దిగినప్పుడు అబ్జర్వ్ చేయండి, కొంత దూరం బస్సులో దిగిన తర్వాత కొంత దూరం మీరు నడుచుకొని వెళ్తారు, అవునా? ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది చెప్పండి? నువ్వు బస్సులో ఉన్నప్పుడు బస్కి నీకు ఒకే వెలాసిటీ ఉంటుంది. బస్సులోంచి నువ్వు దిగిపోయినా కూడా నీకు ఆ వెలాసిటీ కొంత ఉండడం వలన యూ వాంట్ టు కంటిన్యూ ద మోషన్. కానీ నువ్వు ఆగాలి కాబట్టి, సడన్గా ఆగిపోలేవు కాబట్టి కొంత దూరం పరిగెడతావు. ఓకేనా? అదొకటి. బస్సు సడన్గా బ్రేక్ వేసాడు అనుకోండి, నువ్వు ఇలాగెళ్ళి డ్రైవర్ మీద పడిపోతావు. ఎందుకు పడిపోతావు? నువ్వు మోషన్లో ఉన్నావు, బస్సు రెస్ట్లోకి వచ్చేసింది, కానీ నీ మోషన్ కంటిన్యూ అయిపోతుండడం వల్ల నువ్వు ఇలాగెళ్ళి బస్ డ్రైవర్ మీద పడిపోతుంటావు, అవునా? సో కాబట్టి వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ సడన్లీ, ఓకేనా? సడన్లీ man falls into the forward direction due to inertia of motion. ఓకే, రెస్ట్లో ఉండడం వలన బస్సు స్టార్ట్ అవ్వగానే ఇతను వెనక్కి పడినట్టు అవుతుంది. బస్సు బ్రేక్స్ వేయగానే ఇలాగెళ్ళి మనం ముందు పడుతుంటాం. అయితే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఉంది. బస్సు లెఫ్ట్ టర్న్ తీసాను అనుకోండి, మ్యాన్ రైట్ సైడ్ పడతాడు. దానికి రీజన్ ఏంటంటే ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్తా, ప్రస్తుతంగా దాని ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఇఫ్ బస్ టేక్స్ లెఫ్ట్ టర్న్, మ్యాన్ ఫాల్ ఇన్ టు ద రైట్ టర్న్ డ్యూ టు ద ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఓకేనా? ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనా? రైట్. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో ఒక బాడీ రెస్ట్లో ఉండేది మూవ్ అవ్వాలి అంటే ఒక ఎక్స్టర్నల్ ఎఫర్ట్ కావాలి, దాని పేరు ఫోర్స్ అని పేరు పెట్టాం. రైట్. ఇంకా దాని గురించి డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఎంత క్వాంటిటీ కావాలి, రైట్, ఫోర్స్ ఇవ్వాలి. ఎంత ఫోర్స్ ఇవ్వాలి? ఎంత ఎక్కువ వెలాసిటీ కావాలంటే అంత ఫోర్స్ ఇవ్వాలి. అందరికీ తెలిసిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఒక బాడీ ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఏదో ఉందనుకోండి, మాస్ ఉండే బాల్ ఉంది, ఓకేనా? ఇది ఆల్రెడీ v1 వెలాసిటీతో వెళ్తుందని అనుకోండి, వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుట్బాల్ చూసేటప్పుడు, ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తారు కదా, మీకు బాగా తెలిసిన 3 ఫుట్బాల్ ప్లేయర్స్ చెప్పండి. వచ్చేసింది. డిగో మారడోనా, రొనాల్డో, మెస్సీ. ఐ థింక్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మీకు ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ అయి ఉంటారు. మోస్ట్ ప్రాబ్లీ నాకైతే డిగో మారడోనా చాలా ఫేవరెట్. ఎందుకంటే అది వేరు, అతని గురించి ఎప్పుడైనా ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాం. అతను ఇప్పుడు ఫుట్బాల్ వెళ్తుంటుంది, గోల్ పోస్ట్లో పంపించాలి, గోల్ కీపర్ ఏమో దాన్ని ఆపియాలని ట్రై చేస్తాడు. అర్థమవుతుందా?
అంతే కదా. గోల్ ప్లేయర్ ఏం చేద్దాం అనుకుంటాడు, దాన్ని ఆపిద్దాం ట్రై చేస్తాడు. బాల్ వెళ్తుంది, కొంత వెలాసిటీతో వెళ్తుంది, వాడు పట్టేస్తాడు. అప్పుడు ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఏం చేస్తాడు, ఇంకా ఫాస్ట్గా దాన్ని కొడతాడు చేతితో కానీ కాలుతో. ఓకేనా. హిట్ చేసాడు అనుకోండి, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళాలంటే అంత గట్టిగా ఇతను కిక్ ఇవ్వాలి. అవునా కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాం. ఒక బాడీ V1 వెలాసిటీతో వెళ్తుంటే దాని మీద నువ్వు ఎక్స్టర్నల్ ఎఫర్ట్ లేదా ఫోర్స్ అప్లై చేసావనుకో, ఓకే, వెళ్తున్న డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసావనుకో, దాని వెలాసిటీ పెరుగుతుంది. అవునా కదా. దాని వెలాసిటీ పెరుగుతుంది. సో అంటే అతను న్యూటన్ ఏం చెప్పారంటే నాట్ ఓన్లీ వెలాసిటీ, ఇక్కడ మాస్ వెలాసిటీ కలిపి ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉంది. దాని పేరు ఏం పేరంటే లీనియర్ మొమెంటం. ఏంటన్నది లీనియర్ మొమెంటం లేదా మొమెంటం అని అంటారు. ఓకేనా. లీనియర్ మొమెంటం లేదా మొమెంటం అంటారు. సో ఒక బాడీ కొంత మొమెంటంతో వెళ్తున్న దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే దాని వెలాసిటీ పెరిగింది. వెలాసిటీ పెరిగిందంటే అర్థం ఏంటి, మొమెంటం పెరిగింది. అవునా కాదా. ఓకేనా. మొమెంటం అన్నా లీనియర్ మొమెంటం అన్నా అక్కడ ఒకటే. సో ఇక్కడ మన దృష్టిలో రెండు విషయాలు మాట్లాడుకుంటున్నాం. వెళ్తున్న బాల్ని నువ్వు కిక్ చేస్తే, సేమ్ డైరెక్షన్ కిక్ చేస్తే దాని వెలాసిటీ పెరుగుతుంది. అది ఒక వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటంటే మొమెంటం పెరుగుతుంది, అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. సో ఈ రకంగా నీకు ఎక్కువ వెలాసిటీ మారాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి, లేదా ఎక్కువ మొమెంటం మారాలంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అదే న్యూటన్ సెకండ్ లా. అంటే నువ్వు ఎక్కువ చేంజ్ రావాలంటే ఎక్కువ ఎఫర్ట్ కావాలి. అంతే కదమ్మా. మనం ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, ఒక లెవెల్కి వెళ్ళాలనుకో వర్క్ ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ వెళ్ళాలనుకోండి ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. అలాగే తను న్యూటన్ ఏం చెప్పారంటే ఫిజిక్స్లో దాన్ని టర్న్ చేసి చూపించారు అనమాట. ఎలా అంటే కొంత మొమెంటంతో వెళ్తున్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే దాని మొమెంటం ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సేమ్ డైరెక్షన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఎంత చేంజ్ కావాలంటే అంత ఫోర్స్ అప్లై చేయాలి. సో ఇతను ఏం చెప్తారంటే ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అతను ఏమంటాడు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ద ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం. F is equals to P2 minus P1 by T. ఎంత ఎక్కువ మొమెంటం చేంజ్ అవ్వాలంటే అంత ఎక్కువ ఫోర్స్ నువ్వు అప్లై చేయాలి. అయితే అది టైం డిపెండెంట్ ఆల్సో కూడా. కాబట్టి dP by dt, దీన్నే మనం ఏమన్నాం, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అన్నాం. అంటే మొమెంటం ఎక్కువ చేయాలంటే తక్కువ టైంలో మొమెంటం. 10 రోజులు వదిలేసాం అనుకోండి ప్రతిదాని వెలాసిటీ పెరుగుతుంది. అలా కాకుండా తక్కువ టైంలో ఎక్కువ మొమెంటం చేంజ్ చేయాలంటే నువ్వు ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ టైంలో అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే చేంజ్ ఆఫ్ మొమెంటం బై టైం, దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఇక్కడ రాద్దాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం, సారీ ఇంకోలా రాద్దాం, ద ఫోర్స్ అప్లైడ్ on a body is directly proportional to rate of change of linear momentum. చెప్పాను కదా, ఇనీషియల్ మొమెంటం mv1 ఉంటుంది. ఫోర్స్ అప్లై చేసినాక కొంత స్పీడ్ పెరుగుతుంది లేదా వెలాసిటీ పెరుగుతుంది, అంటే మొమెంటం పెరిగింది. సో అలా ఇంక్రీజ్ అవ్విన దానికి ఎంత టైం పట్టిందో తీసుకున్నాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. కొందరు ఏం చెప్తారంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ అప్లైడ్. ఎలాగనుకున్నా ఒకటే, ప్రాబ్లం లేదు, మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు, దాన్ని మనం సపోర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ద ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం. F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dP by dt. ఓకేనా. సో కాబట్టి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి కంప్లీట్గా తెలియాలి అంటే ఈ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటంను మనం బాగా స్టడీ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో
వీ కెన్ కంటిన్యూ ద టాపిక్. ఓకేనా? అలాగే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉంది. తర్వాత ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా. సో న్యూటన్స్ థర్డ్ లా చెప్పే ముందు దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చదువుదాం. సో కాబట్టి ఇక్కడ మనం ఈ పి అంటే మాస్, ఇక్కడ అయితే మాస్ కాన్స్టెంట్, వెలాసిటీ వేరియబుల్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మాస్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది, మాస్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒక సిలిండర్ తీసుకోండి. సిలిండర్ తీసుకొని ఒక బెలూన్కి ఇలా కట్టాం అనుకోండి, పెద్ద బెలూన్కి ఇలా కట్టాం, అంటే బెలూన్కి అంటే ఫుల్ గ్యాస్తో ఉన్న బెలూన్కి ఇలాగ కట్టాం. కట్టి గట్టిగా ఇలాగ రోప్తో కట్టేసాం. దాంట్లో గ్యాస్ బయటకు వస్తుంటే అక్కడ ఏమవుతుంది చెప్పండి? మాస్ తగ్గిపోతుంది కదా. ఇక్కడ మాస్ తగ్గిపోతుంది, బట్ అది కొంత స్పీడ్తో ఇలా పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే F ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. సో F ఈజ్ ఈక్వల్స్ టు v dm/dt. దీన్ని ఏమంటామంటే రేట్ ఆఫ్ డిక్రీజింగ్ మాస్. అంటే ఎంత మాస్ తగ్గిపోతుంటే దాంట్లో అంత ఎక్కువ ఫోర్స్ వస్తుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇతను చెప్పిన దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు? F ఈజ్ ఈక్వల్స్ టు dp/dt అంటే ఈ P అంటే లీనియర్ మూమెంటే కదా, మాస్ అండ్ వెలాసిటీ. సో దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్, ఒకటి మాస్ చేంజ్ అవ్వడానికి, ఇంకోటి వెలాసిటీ చేంజ్ అవ్వడానికి. సో వెలాసిటీ కాన్స్టెంట్ ఉండి మాస్ తగ్గిపోతున్నా కూడా మనకి ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎంత మాస్ తగ్గిపోతుంటే అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇది ఒక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఉంది, ఏంటది? ఇక్కడ మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అవుతుంటే దాన్ని యాక్సలరేషన్ అంటాం. సో అంటే మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అయినా మనం ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అయినా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సరే, అయితే మనం F ఈజ్ ఈక్వల్స్ టు dp/dt అనేది తెలుసుకున్నాం. దాన్ని ఎలా వాడాలి, ప్రాబ్లమ్స్లో ఎక్కడ ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు P అంటే లీనియర్ మొమెంటం అంటే d/dt ఆఫ్ mv. లీనియర్ మూమెంట్ అంటే మాస్. ఈ d/dt మీనింగ్ ఏంటంటే చేంజ్ విత్ టైం అని. అంటే మాస్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, రెండు చేంజ్ అవ్వచ్చు. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి, రైట్? వీ విల్ గో ఫర్ ద డిస్కషన్. ఇప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, ఓకేనా? మాస్ కాన్స్టెంట్ ఉంటుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను కదా, ఒక బాల్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే అది v1 వెలాసిటీతో వెళ్తున్నది, కొంతసేపు అయిన తర్వాత v2 వెలాసిటీకి మారిపోతుంది. ఓకేనా? సో ఇందులో చేంజ్, ఇక్కడ టైం t1 t2 తీసుకున్నాం అనుకోండి, చేంజ్ బై టైం అంటే v2 మైనస్ v1, టైం ఇంటర్వల్ ఎంత అయింది? t2 మైనస్ t1. సో ఆ రకంగా వెలాసిటీలో చేంజ్ని dv అని, టైం ఇంటర్వల్ని dt అని అంటాం. కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు m dv/dt అంటే v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. దీన్నే మనం ఏమని పేరు పెట్టాం? యాక్సలరేషన్. అంటే అర్థం ఏంటంటే మాస్ కాన్స్టెంట్గా ఉండి ఫోర్స్ అప్లై చేస్తే బాడీ యాక్సలరేట్ అవుతుంది. F ఈజ్ ఈక్వల్స్ టు ma అనే వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఈక్వేషన్ని న్యూటన్ సెకండ్లో మనకి డిరైవ్ చేసి చెప్పింది అనమాట. కాబట్టి ఇక్కడ కంక్లూజన్ ఏంటి? ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటే బాడీ యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అవడం అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ ద టైం. అంటే v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సో సమ్ టైమ్స్ ఆ F ఈజ్ ఈక్వల్స్ టు ma అని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక ఫార్ములా ఎలాగ రాసుకోవచ్చు? ma అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంత డిస్టెన్స్ కూడా కవర్ చేసి ఉంటుంది కదా. సో F ఈజ్ ఈక్వల్స్ టు ma అని ఒక రకంగా ఎలా రాయొచ్చు? v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. ఆర్ అదర్వైజ్ చూడండి, మనకి v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as కదా, దాన్నే మనం v2² మైనస్ v1² ఈజ్ ఈక్వల్స్ టు 2as అని రాయొచ్చు.
కాబట్టి అక్కడ యాక్సలరేషన్ని v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై 2s అని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఏలో. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అన్న యాక్సలరేషనే. అలాగే f ఈజ్ ఈక్వల్స్ టు m v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై 2s అన్న ఒకటే. ఇది దేనికి అప్లికేషన్? మాస్ కాన్స్టెంట్ ఉండి ఫోర్స్ అప్లై చేసామనుకోండి, మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అవుతుంటే, మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అవ్వాలి అంటే ఫోర్స్ అప్లై చేయాలి. అప్లై చేసిన ఫోర్స్ ఎంత ఉంటుంది? మాస్ ఆల్రెడీ కాన్స్టెంట్ ఉంది. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్ ఇంటర్వల్, t2 మైనస్ t1 చేంజ్ ఇన్ టైం అన్న టైం ఇంటర్వల్ అని అంటాం. కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్ ఇంటర్వల్ dv బై dt, దాన్ని dv బై dt అంటే మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అయితే దాన్ని dv బై dt అంటాం. దాన్ని v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 అంటాం. ఈ v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 మనం యాక్సలరేషన్ అని అంటాం. సో ఈ యాక్సలరేషన్ని ma అంటే ఏని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇందాక మనం తెచ్చినట్టు v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 యాజ్ వెల్ యాజ్ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. కాబట్టి యాక్సలరేషన్ ప్లేస్లో మనం దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ రకంగా న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మనం యూజ్ చేయొచ్చు. అది కాకుండా ఇంకోటి ఉంది. ఏంటిదంటే ఇది ఒక కేసు, ఏంటిది? ఇది కేస్ 1. అలాగే ఇంకో కేసు ఉంది. ఏంటిది? ఇప్పుడు మొమెంటం చేంజ్ అవ్వడం అంటే మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అయినా మొమెంటం చేంజ్ అయినట్టే. అలాగే వెలాసిటీ కాన్స్టెంట్ ఉండి మాస్ చేంజ్ అవుతున్నా కూడా ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా? ఇక్కడ మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అయింది. ఇప్పుడు రివర్స్, వెలాసిటీ కాన్స్టెంట్ ఉండి మాస్ చేంజ్ అవుతున్నా కూడా ఓకేనా, దానివల్ల ఫోర్స్ వచ్చిందని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తున్నా చూడండి. ఒక బెలూన్ తీసుకో. ఈ బెలూన్ని ఒక సిలిండర్కి లేదా ఒక చిన్న సిలిండర్, ప్లాస్టిక్ సిలిండర్ కట్టి వదిలే. దీంట్లో ఇలా మాస్ బయటకు వస్తుంది కొద్ది. ఇనీషియల్గా ఫస్ట్ m1 అనే మాస్ ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? m2 అనే మాస్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? m1 మైనస్ m2 అంటే మాస్ చేంజ్ అవుతునేటప్పుడు ఇది కొంత వెలాసిటీతో వెళ్తుంటుంది అనమాట. కాబట్టి వెలాసిటీ ఇంటూ చేంజ్ ఇన్ మాస్ బై టైం. అర్థమవుతుందమ్మా? సో ఈ రకంగా దీన్ని ఏమంటామంటే మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అవ్వడం, దీన్ని వెలాసిటీ కాన్స్టెంట్ ఉండి మాస్ చేంజ్ అవ్వడం. సో ఏ రకంగా అయినా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి f ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ mv అంటే మాస్ కాన్స్టెంట్ ఉండి వెలాసిటీ చేంజ్ అవ్వడం దీనికి ఎగ్జాంపుల్, వెలాసిటీ కాన్స్టెంట్ ఉండి మాస్ చేంజ్ అవ్వడం దీనికి ఎగ్జాంపుల్. ఈ రకంగా ఫోర్స్ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత కనెక్టెడ్ బాడీస్, కన్స్టెంట్ రిలేషన్స్ అన్నీ చెప్తాను డీటెయిల్గా. కొంచెం స్పీడ్ అయితే ట్రై టు అడ్జస్ట్ విత్ మీ, యూ విల్ గెట్ ద బెటర్ సబ్జెక్ట్. ఎందుకంటే వీటన్నిటిని ప్రాబ్లమ్స్లో చెప్పినప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. థియరిటికల్గా అలా చెప్తుంటే కొంత బోర్ అనిపిస్తుంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ ఇన్ అ బెటర్ వే. ఓకేనా? రైట్. ఇందాక మనం f ఈజ్ ఈక్వల్స్ టు ma చేసినప్పుడు f ఈజ్ ఈక్వల్స్ టు ma చేసాం కదా. ఆ ఏ ప్లేస్లో యాక్సలరేషన్ ప్లేస్లో v2 మైనస్ v1 బై t ఒకటి, v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై 2s ఒకటి మనం యూజ్ చేసాం. అయితే దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెండు క్వశ్చన్లు చూడండి. మాస్ ఆఫ్ ద బాడీ ఎంత ఉంది? 2 కిలోగ్రామ్. మాస్ ఆఫ్ ద బాడీ 2 కిలోగ్రామ్. ఇది 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. తర్వాత ఏమైంది? దీని ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ అయితే ఫైనల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ ఎంత టైంలో వచ్చింది? 2 సెకండ్స్లో వచ్చింది. అంటే 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్న బాడీ 10 మీటర్ పర్ సెకండ్ 2 సెకండ్స్లో అవ్వాలి అంటే, 2 సెకండ్స్ అనే టైంలో అవ్వాలంటే ఎంత ఫోర్స్ ఇవ్వాలి? హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్? ఏంటిది? హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్? హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ to change the velocity of a body from 5 meter per second to 10 meter per second in t is equals to 2 second. ఇది క్వశ్చన్ అన్నమాట. అంటే ఒక బాడీ 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్నది 10 మీటర్ పర్ సెకండ్ అవ్వాలంటే, అంటే v1 వెలాసిటీతో వెళ్తున్న బాడీ v2 వెలాసిటీ అవ్వాలి అంటే
ఇన్ ఏ గివెన్ టైం ఎంత ఫోర్స్ కావాలి, అది ఆ క్వశ్చన్ మీనింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్న బాడీ 10 మీటర్ పర్ సెకండ్ అవ్వాలి అంటే 10 మీటర్స్ ట్రావెల్ చేసేసరికి 10 మీటర్ పర్ సెకండ్ అవ్వాలంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి. సో మళ్ళీ దీని క్వశ్చన్ రాస్తా. హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ద వెలాసిటీ, చేంజ్ ద వెలాసిటీ. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవ్వాలి, 5 మీటర్ పర్ సెకండ్ టు 10 మీటర్ పర్ సెకండ్ ఆఫ్టర్ traveling the distance 5 మీటర్, సారీ 10 మీటర్. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది టైం ఇచ్చినప్పుడు వెలాసిటీ చేంజ్ అవ్వాలంటే, టైం ఇచ్చి వెలాసిటీ చేంజ్ అయ్యి ఫోర్స్ ఎంత కావాలి. ఇక్కడేంటి, డిస్టెన్స్ ఇచ్చి వెలాసిటీ చేంజ్ అవ్వాలంటే ఫోర్స్ ఎంత కావాలి. అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఫోర్స్ కట్టే దానికి ఇది మెథడ్ ఏంటిది, F = m v2² మైనస్ v1²/2s. ఓకేనా. దీంట్లో ఏంటంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైం, అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ టైం ఇచ్చి ఎంత ఫోర్స్ కావాలి అంటే దీనికి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే m v2 - v1/t. అయితే ఇవి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి లేదో చూసుకోవాలి. సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఇది పాజిటివ్ x యాక్సిస్లో వెళ్తున్నాయి కాబట్టి మాస్ ఎంతది 2 కిలోగ్రామ్. ఏ డైరెక్షన్లో వెళ్తుంది, పాజిటివ్ x యాక్సిస్ 10i, రైట్. మైనస్ ఇదే డైరెక్షన్ వెళ్తుంది, పాజిటివ్ x యాక్సిస్లో వెళ్తుంది. పాజిటివ్ x యాక్సిస్లో వెళ్తే మనం i అని ఇవ్వాలన్నమాట. ఎంత టైంలో వెళ్తుంది, ఈ వెలాసిటీ చేంజ్ అవ్వడానికి ఎంత టైం కావాలి, 2 సెకండ్స్ టైం కావాలి. కాబట్టి F = 2 × 5i/2 అంటే మనకి 5 న్యూటన్ ఫోర్స్ ఇవ్వాలన్నమాట. దెన్ ఫోర్స్ హౌ మచ్ ఈజ్ గివెన్, 5 న్యూటన్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ. అంటే టైం ఇచ్చినప్పుడు v2 - v1/t తీసుకోవాలి. అదే కానీ డిస్టెన్స్ ఇస్తే F = 2 కిలోగ్రామ్, ఎంత వెలాసిటీ అది, ఇనీషియల్ ఫైనల్ వెలాసిటీ 10² మైనస్ 5²/2s. డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, 10 మీటర్. ఇక 10 మీటర్ అని ఇచ్చాం కదా, 10 మీటర్. సో కాబట్టి F = 2 × 100 మైనస్ 25/10. సో కాబట్టి F = 5 = 75, అంటే 2 × 75/10, that is 150/15 న్యూటన్. సో డిస్టెన్స్ ఇచ్చి సో చూసారా, డిస్టెన్స్ ఇచ్చి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మెథడ్ ఫాలో అవుతాం. టైం ఇచ్చి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మెథడ్ ఫాలో అవుతాం. ఓకేనా, రైట్. కుడ్ యూ గెట్ మై పాయింట్? థ్యాంక్ యూ. న్యూటన్స్ థర్డ్లో, ఇందాక న్యూటన్ సెకండ్లో డిస్కస్ చేస్తాం, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్లో డిస్కస్ చేస్తే మనందరికీ తెలిసిందే ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని. సో ఏదైనా ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం అనుకోండి, అది ఈక్వల్ ఫోర్స్ ఇస్తుందని మనం విన్నాం. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న డౌట్ క్లియర్ చేస్తున్నా. రెస్ట్ బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం అనుకోండి, అది ఈక్వల్ రియాక్షన్ ఇస్తుంది. మరి మూవ్ అవుతున్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే, యాక్సలరేట్ అవుతున్న బాడీ మీద అప్లై చేస్తే, యాక్సలరేట్ బాడీ అయినా, రెస్ట్ బాడీ అయినా, యూనిఫామ్ మోషన్ బాడీ అయినా, ఒక బాడీ మీద మనం యాక్షన్ చేస్తే అది ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తుంది, రైట్. సో క్లియర్. అయితే కండిషన్ ఏంటంటే బాడీ రిజిడ్ బాడీ అయి ఉండాలి. రిజిడ్ బాడీ అవ్వడం అంటే ఏంటి, ఇలా అంటే మెత్తగా అయిపోకూడదు. అంటే రిజిడ్ బాడీ అంటే ఇలా ఉంటే దాని మీద మనం యాక్షన్ ఇస్తే అది ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. లిఫ్ట్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా చెప్తున్నా, మీరు బోర్ అనుకోవద్దు. నేను చాలా కేర్ఫుల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ ట్రై టు గివ్ మీ లిటిల్ సపోర్ట్. ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. ఓకేనా. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ని మనం, ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, కాంటాక్ట్ బాడీస్ అంటే ఏంటి, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఒక బాడీ ఉంది, రైట్. ఇక్కడ ఒక బాడీ ఉంది, M1 అనే బాడీ ఉంది, M2 అనే బాడీ ఉంది. F అనే ఫోర్స్ని అప్లై చేస్తే
M1 అనే బాడీ మూవ్ అవుతుందా, M2 అనే బాడీ మూవ్ అవుతుందా? నాకు క్లియర్గా చెప్పండి. M1 M2 అనే టూ బాడీస్ గ్రౌండ్ మీద ఇలా ఉన్నాయి, హారిజాంటల్ సర్ఫేస్ మీద ఇలా ఉన్నాయి, రైట్? ఇలా ఉన్నాయి. దీని మీద M1 మీద F అనే ఫోర్స్ని మనం అప్లై చేసాం. ఇప్పుడు F అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు M1 అనే బాడీ మూవ్ అవుతుందా, M2 అనే బాడీ మూవ్ అవుతుందా? నాకు చెప్పండి. అవునా? M2 కూడా మూవ్ అవుతుందా? అరే మరి నువ్వు ఫోర్స్ M1 మీద యాక్ట్ చేసింది కదా, మరి M2 ఎలా మూవ్ అవుతుంది అంటే దేర్ మైట్ బీ సంథింగ్ ఎల్స్. అదేంటో చూద్దాం. సో ఇప్పుడు దీని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు కొంత పార్ట్ దీనికి ఇది కాంటాక్ట్ ఉండడం వల్ల ఒక రకమైన యాక్షన్ రియాక్షన్ పేరు డెవలప్ అవుతుంది. దాని పేరు మనం ఏం పేరు పెట్టామంటే నార్మల్ రియాక్షన్. ఏంటిది? నార్మల్ రియాక్షన్. అంటే సర్ఫేసెస్ ఆఫ్ కాంటాక్ట్కి పెర్పెండిక్యులర్గా ఒక యాక్షన్ రియాక్షన్ పేరు ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఇలా పుష్ చేయడం వల్ల, ఈ ఫోర్స్ ఇలా అప్లై చేయడం వల్ల ఒక రకమైన ఫోర్స్ ఇలా పడుతుంది. ఇది యాక్షన్ అయితే ఇది రియాక్షన్ ఇస్తుంది. ఆ రకంగా ఒక యాక్షన్ రియాక్షన్ పేరు ఫామ్ అవుతుంది. సో అందువలన వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది యాక్సిలరేట్ అవుతుంది, ఇది యాక్సిలరేట్ అవుతుంది. అయితే ఈ రెండింటికి సేమ్ యాక్సిలరేషన్ ఉంటుందా, డిఫరెంట్ యాక్సిలరేషన్ ఉంటుందా? సేమ్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది x డిస్టెన్స్ మూవ్ అయితే ఇది కూడా x డిస్టెన్స్ మూవ్ అవుతుంది. దేర్ఫోర్ యాక్సిలరేషన్స్ ఆర్ సేమ్. సో అయితే ఈ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉండే కాంటాక్ట్ ఫోర్స్ ఎంత ఉంటుంది, ఆ కాంటాక్ట్ ఫోర్స్ని మనం ఏమంటాం చూద్దాం. ఓకేనా? సో దీన్ని మనం ఎలా స్టడీ చేయాలి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఇప్పుడు యాక్సిలరేషన్ తెలిసిపోయింది, ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీని పేరు ఏ అని పేరు పెట్టండి, దీని పేరు బి అని పేరు పెట్టండి. ఏ బాడీని తీసుకోండి, ఏ బాడీని తీసుకుంటే దాని మీద ఎటువంటి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, F అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. చూడండి, దీనికి N అనే నార్మల్ రియాక్షన్ ఇలాగ యాక్ట్ చేస్తుంది. కాబట్టి M1 ఇది ఏ యాక్సిలరేషన్తో వెళ్తుంటే F net ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ N. అంటే టూ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది, F1 మైనస్ F2 అవుతుంది. సో F మైనస్ N. అయితే N మైనస్ F అనొచ్చు కదా, రైట్? N మైనస్ F అనొచ్చు కదా. F మైనస్ N ఎందుకు అన్నాం? బాడీ ఇటు వెళ్తుందంటే అర్థం ఏంటంటే ఈ ఫోర్స్ కంటే ఎక్కువ అని అర్థం. కాబట్టి F మైనస్ N. therefore F minus N is equals to F net. మీకు ఆల్రెడీ ఇందాకే చదువుకున్నాం. F net is equals to M1A, that is equals to F minus N. తర్వాత ఈ బాడీని తీసుకున్నాం. ఈ బాడీని తీసుకుంటే ఇక్కడ ఇలా. సో N M2 అది కూడా ఏ యాక్సిలరేషన్తో వెళ్తుంది. సో F net is equals to దీని మీద ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎవరిది? N. మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, సార్ M1G దీని వెయిట్ యాక్ట్ చేస్తుందంటే నార్మల్ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో M2A is equals to N. సో ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకుందాం. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఏమవుతుందో చూద్దాం. ఈ రెండింటిని ఒక దగ్గర వేస్తే M1A is equals to F minus N, M2A is equals to N. therefore ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే M1 plus M2 into A is equals to F. ఓకేనా? A is equals to ఎంత అయింది? F by M1 plus M2. సో ఈ రెండు ఎంత యాక్సిలరేషన్తో వెళ్తాయి? ఈ రెండు ఎంత యాక్సిలరేషన్తో వెళ్తాయి? ఇది యాక్షన్ రియాక్షన్ పేరు క్యాన్సిల్ అనుకుంటే టోటల్ సిస్టమ్ F అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్ అదే. సో ఈ యాక్సిలరేషన్ని ఈ Nలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కాంటాక్ట్ ఫోర్స్ N is equals to N is equals to M2A. అంటే M2A అంటే ఎవరు? F by M1 plus M2. ఓకేనా? ఇలా తీసుకోవచ్చు. దీన్ని ఇలా మనం క్లియర్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. ఏంటిదంటే F బై ఈ ఫోర్స్ వల్ల ఈ రెండు మూవ్ అవుతుందని అనుకోండి, F బై M1 plus M2 ఈజ్ ఈక్వల్స్ టు N బై N. N వల్ల M2 మూవ్ అవుతుంది కాబట్టి N బై M2. F బై F వల్ల ఈ రెండు మూవ్ అవుతున్నాయి అనుకుంటే, N వల్ల ఈ ఒకటే మూవ్ అవుతుంది అనుకుంటే F బై M1 plus M2, N బై M2 వేసుకుంటే N ఈజ్ ఈక్వల్స్ టు, దాన్ని యాక్సిలరేషన్ అంటాం. N ఈజ్ ఈక్వల్స్ టు M2F బై M1 plus M2. ఇది మెథడ్ 2. ఓకేనా? జనరల్గా ఇలాంటి మెథడ్స్ మనం నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఇది మాత్రం పక్కాగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు టూ బాడీస్ ఉన్నప్పుడు F అనే ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తే నీకు ఏమవుతుంది? ఎంత ఫోర్స్, ఎంత యాక్సిలరేషన్తో వెళ్తుంది సిస్టమ్? F బై M1 plus M2. ఆ రెండింటి మీద వచ్చే కాంటాక్ట్ ఫోర్స్ M2F బై M1 plus M2. అంటే సెకండ్ బాడీ మాస్ బై
m1 ప్లస్ m2 ఇంటూ f1. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీరు కంపల్సరిగా ఈ రెండు ఫార్ములాని బై హార్ట్ చేయాలి. ఫార్ములాస్ అంటే ఆ ఫార్ములా కింద మీరు గుర్తుపెట్టుకుంటే మీకు మంచిది. సో ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? రైట్, 3 బ్లాక్స్ ఉంటే అది ఎలా చేయాలో చూద్దాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అని ఇందాక 2 బాడీస్ యాక్ట్ చేసినట్టుగా 3 బాడీస్ యాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఒకదానికొకటి కాంటాక్ట్లో ఉన్నాయి. m1 మీద ఫోర్స్ యాక్ట్ చేస్తాం. ఇందాక అడిగినట్టుగా మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతున్నా. m1 మీద ఫోర్స్ అప్లై చేస్తే m2 m3 కదులుతాయా కదలవా? కదులుతాయి. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి? m1 ఏ డైరెక్షన్లో మూవ్ అయితే అదే డైరెక్షన్లో అంతే యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి. రైట్. అయితే ఇలాగ వెళ్ళాలంటే నువ్వు m1 మీద ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు m2 m3 కదలాలంటే దేర్ మైట్ బి సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్సే దేర్ ఈస్ సమ్ కాంటాక్ట్ ఫోర్స్. దాన్నే మనం ఏమన్నాం? n1. దాన్ని ఏమన్నా? n1. సార్ ఇప్పుడు n1 ఇక్కడ n1 n2 అని ఎందుకు అనాల్సి వచ్చింది? n అనే పేరు పెట్టచ్చు. ఈ రెండింటి మధ్య వచ్చే కాంటాక్ట్ ఫోర్స్ డిఫరెంట్, ఈ రెండింటి మీద వచ్చే కాంటాక్ట్ ఫోర్స్ డిఫరెంట్. దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద మాసెస్ అండ్ ఇంట్రాక్షన్ అండ్ ఆర్డర్లో కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేయబోతున్నాం. వీటికి ABC అనే పేరు పెడతాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేయబడుతున్నాం. ఏంటది? ఫ్రీ బాడీ డయాగ్రామ్, FBD అంటాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్. సార్ ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏంది సార్? మాకేం అర్థం కాలేదంటే ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఈ బాడీ నేను తీసుకున్నాను. రైట్, m1 అనే బాడీని తీసుకున్నాను. నేనేం చేస్తున్నాను చెప్పండి? దాని మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ అంటే మోషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్సెస్ని ఆ బాడీ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ తీసుకున్నాను. అలాగ ఒక బాడీని సిస్టమ్ నుంచి సెపరేట్ చేసి దాని మీద తీసుకున్న ఫోర్సెస్ని మనం చూపించడాన్ని మనం ఏమంటామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సో సరే, అయితే ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ కాబట్టి F నెట్ ఎంత అవుతుంది? F మైనస్ n1 అవుతుంది. ఓకేనా? F మైనస్ n1 అవుతుంది. సో n1 మైనస్ F ఎందుకు అనొద్దు అని అంటే ఇటు వెళ్తుందంటే ఈ ఫోర్స్ పెద్దది కాబట్టి రైట్, m1a ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ n1. రైట్. సో తర్వాత ఏమవుతుంది? ఇంకో బ్లాక్ తీసుకుందాం, బ్లాక్ B తీసుకుందాం. బ్లాక్ B మీద ఏమేమి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఇదిగోండి, ఈ ఫోర్స్ n1 అనే ఫోర్స్, n2 అనే ఫోర్స్ రెండు యాక్ట్ చేస్తున్నాయి. సిన్స్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ మనం ఏమనాలి? F నెట్ ఈజ్ ఈక్వల్స్ టు n1 మైనస్ n2. సో F నెట్ ఇన్ దీని మాస్ m2 కాబట్టి m2a. F నెట్ ఈజ్ ఈక్వల్స్ టు m2a ఈజ్ ఈక్వల్స్ టు n1 మైనస్ n2 అని అనుకోవాలి. ఓకేనా? సో తర్వాత థర్డ్ బ్లాక్ తీసుకున్నాం. థర్డ్ బ్లాక్ ఇలా దగ్గర వేసుకున్నామంటే థర్డ్ ఫోర్స్ ఎవరు? n2. n2 ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి F నెట్ ఈజ్ ఈక్వల్స్ టు n2 అని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి n3a ఈజ్ ఈక్వల్స్ టు n2. ఓకేనా? సో ఈ రకంగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వల్ల మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వచ్చాయి. ఓకేనా? దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలంటే ఈ మూడింటిని ఒక దగ్గర వేస్తాం. చూడండి, ఇక్కడ వేస్తున్నా. ఫస్ట్ ఎవరు? m1a ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ n1. ఓకే, F. సెకండ్ ఎవరు? m2a ఈజ్ ఈక్వల్స్ టు n1 మైనస్ n2. ఇది థర్డ్ వన్ ఎవరు? m3a ఈజ్ ఈక్వల్స్ టు n2. సో ఇవి ఎడిషన్ చేస్తే ప్లస్ n1 మైనస్ n1 పోయింది, మైనస్ n2 ప్లస్ n2 పోయింది. ఇవన్నీ ఎడిషన్ చేస్తే m1 ప్లస్ m2 ప్లస్ m3 ఈజ్ ఈక్వల్స్ టు a. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు F. దేర్ఫోర్ నీకు ఎంత యాక్సలరేషన్ వస్తుంది? యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఫోర్స్ బై, ఇవన్నీ ఒకదాని కూడా క్యాన్సిల్ కదా, యాక్షన్ రియాక్షన్ పేరు కాబట్టి టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకేనా? ఇది యాక్సలరేషన్కి ఫార్ములా. సో ఈ యాక్సలరేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, n2 ఈజ్ ఈక్వల్స్ టు m3a కదా. సో అప్పుడు n2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? m3f బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకేనా? అలాగే ఈ ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు n1 కూడా వస్తుంది. ఏది? m1a ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ n1 కాబట్టి ఈ వచ్చిన ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ ఎంత వస్తుందంటే, నేను అది సింప్లిఫై అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుందంటే m2 ప్లస్ m3 ఇంటూ F బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ఆ వాల్యూ వస్తుంది అనమాట.
సో మీరు కొంచెం దీన్ని మైండ్లో పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? అసలు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలాగ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ రాయడం మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇలాగ ఎప్పుడైతే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ రాసామో ప్రాబ్లం చేయడం చాలా సింప్లిఫై అయిపోతుంది. సో మీరు టైం వేస్ట్ అనుకోకుండా, సార్ బ్యాండ్ వేస్తున్నాడు అనుకోకుండా, కొంచెం ఓపిక పడి, కొంచెం శ్రద్ధపడి, నేను ఇచ్చిన న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ 3-4 వీడియోస్ వస్తాయి. ఆ 3-4 వీడియోస్ మీరు విని వీలైతే నాకు వాట్సాప్ కాల్ చేయండి, నేను మీకు నోట్స్ కూడా పంపుతాను. ఓకేనా? ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఓకేనా? మనం కాంటాక్ట్ ఫోర్స్ చేసాం కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఏంటంటే ఎఫ్ అనే ఫోర్స్ 100 న్యూటన్ 3 kg 2 kg మీద యాక్ట్ చేసింది. ఇదే 3 kg 2 kg మీద ఎఫ్ అనే 100 న్యూటన్ రివర్స్లో యాక్ట్ చేసింది. అప్పుడు కాంటాక్ట్ ఫోర్స్ ఎంత వస్తుంది, ఇప్పుడు కాంటాక్ట్ ఫోర్స్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాక నేను ఏం చెప్పాను, ఇలా ఏ యాక్సలరేషన్తో వెళ్ళాలి. తర్వాత ఏమవుతుందో ఒక యాక్షన్ రియాక్షన్ పేరు నువ్వు అజ్యూమ్ చేయాలి. తర్వాత ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఎంత అవుతుంది, ఇటువైపు 100 న్యూటన్, ఇటువైపు ఎన్ యాక్ట్ చేస్తుంది, అయినా బాడీ ఏ యాక్సలరేషన్తో వెళ్తుంది. కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత రాయాలి, 100 మైనస్ ఎన్, అంటే ఇటు వెళ్తుంది కాబట్టి 100 మైనస్ ఎన్, అంటే 3a ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ ఎన్. ఓకేనా? 100 మైనస్ ఎన్. అలాగే ఇప్పుడు ఈ బ్లాక్ ఇక్కడ డ్రా చేసాము అనుకో, ఈ బ్లాక్ మీద ఎంత యాక్ట్ చేస్తుంది, ఎన్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది 2 kg మీద. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, కమాన్, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, ఎన్, అంటే 2a ఈజ్ ఈక్వల్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ 10. దీని మీద ఒకే ఒక ఫోర్స్ ఉంది, అది ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 2a కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఈ రెండు ఈక్వేషన్ ఒక దగ్గర పెట్టాము అనుకోండి, ఒక దగ్గర పెడితే 3a ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ ఎన్, 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది, 5a ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకేనా? 5a ఈజ్ ఈక్వల్స్ టు 100. సో 5a ఈజ్ ఈక్వల్స్ టు 100 అయితే a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్స్ టు 2a కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 20 అంటే 40 న్యూటన్ వచ్చింది. ఈ సందర్భంలో మనం 40 న్యూటన్ వచ్చింది. సో ఇప్పుడు ఫోర్స్ ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తే నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చింది, 40 న్యూటన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్స్ ఇటు నుంచి ఇటు అప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను రాసి ఉంచుతున్నా. ఫస్ట్ ఈ కేసులో మనకి నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చింది, 40 న్యూటన్. ఇప్పుడు ఫోర్స్ని రివర్స్ చేసి చూద్దాం, అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి, చూద్దాం. ఇప్పుడు ఇందాకలాగే 3 కిలోగ్రామ్ అండ్ 2 కిలోగ్రామ్ 100 న్యూటన్ ఇలాగ యాక్ట్ చేసింది. సో దీని పేరు ఏ, దీని పేరు బి. ఇప్పుడు 100 న్యూటన్ బి మీద యాక్ట్ చేసింది. యాక్ట్ చేసినప్పుడు మనం ఏం చెప్పాం, యాక్షన్ రియాక్షన్ పేరు తీసుకోమని చెప్పామా. కాబట్టి ఎఫ్ నెట్ దీనికి ఫ్రీ బాడీ ఇటువైపు వెళ్తుంది. ఓకేనా? సో కాబట్టి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫస్ట్ దీన్ని వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 100 ఇటువైపు వచ్చింది, ఇటువైపు నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేసింది, 2a యాక్సిలరేషన్తో వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని రాస్తాం, 100 మైనస్ ఎన్, అంటే ఇది మైనస్ ఇది. ఎన్ మైనస్ 100 ఎందుకు రాయట్లేదు, ఇటువైపు వెళ్తుందంటే అర్థం ఏంటి, ఈ ఫోర్స్ దీనికంటే ఎక్కువ ఉందని అర్థం. కాబట్టి 2a ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ ఎన్. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ని మనం రాసాం కదా. అలాగే తర్వాత ఇప్పుడు ఈ బ్లాక్ని తీసుకుందాం. దాని మీద ఎవరు యాక్ట్ చేస్తున్నారు, 3 kg బ్లాక్ మీద నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది. నార్మల్ రియాక్షన్ ఎంత యాక్సలరేషన్తో యాక్ట్ చేస్తుంది, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో 3a ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ రెండు నాకు దగ్గర వేస్తే 3a ఈజ్ ఈక్వల్స్ టు 2a ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ ఎన్, 3a ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. సో కాబట్టి ఇలా తీసేస్తే 5a ఈజ్ ఈక్వల్స్ టు 100, a ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇప్పుడు నార్మల్ రియాక్షన్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్స్ టు 3a కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 20 అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 60. ఇందాక 60 న్యూటన్ వచ్చింది అనమాట, న్యూటన్ వచ్చింది. ఇందాక మనం ఇటువైపు యాక్ట్ చేసేటప్పుడు నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చింది,
40 వచ్చింది. అదే ఫోర్స్ ఇటు నుంచి అప్లై చేసిన నార్మల్ రియాక్షన్ ఎంత వచ్చింది? 16 న్యూటన్ వచ్చింది. బట్ యాక్సలరేషన్ రెండు సందర్భాల్లో సేమ్ వచ్చింది. అంటే యాక్సలరేషన్ ఎటువైపు నుంచి అప్లై చేసిన సేమ్ వస్తుంది, కానీ నార్మల్ రియాక్షన్ మనం అప్లై చేసే డైరెక్షన్ బట్టి దాని వాల్యూ మారుతుంది. ఓకేనా? మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరికినట్టు ఫీల్ అవుతున్నారా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కన్స్టెంట్ బాడీస్ రిలేషన్ చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ టాపిక్ కనెక్టెడ్ బాడీస్. కనెక్టెడ్ బాడీస్ అంటే ఇక్కడ మనకి ఇది ఒక బ్లాక్, ఓకే, ఇది ఇంకో బ్లాక్, ఓకే, దీస్ ఆర్ జాయిండ్ విత్ ద స్ట్రింగ్. ఈ బ్లాక్ని ఎఫ్ అనే ఫోర్స్తో మనం మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఓకేనా? M1 అనే బ్లాక్ని ఎఫ్ అనే ఫోర్స్తో మనం మూవ్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు M1 మూవ్ అవుతుందా, మూవ్ అవుదా? ఒకటి. ఓకే, M1 మూవ్ అవ్వాలి అంటే M2 మూవ్ అవ్వాలి. అందుకు ఆ రెండింటిని మనం కనెక్టెడ్ బాడీస్ అంటాం. సో ఒకవేళ ఇది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇది కూడా ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, కాబట్టి రెండింటికి సేమ్ యాక్సలరేషన్ ఉందని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏమన్నాం? స్ట్రింగ్ అన్నాం. స్ట్రింగ్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ ఏ మెటాలిక్ వైర్ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి బాగా అర్థం కావాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ని మనం ఇలా అన్నాం అనుకోండి, తర్వాత ఏమవుతుంది? ఇలా అవుతుంది, అంతే కదా? ఇలా అన్నప్పుడు మళ్ళీ ఇలా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే మన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇలా అప్లై చేసినప్పుడు ఒక ఇంటర్నల్ ఫోర్స్ ఇలా డెవలప్ అవుతుంది అన్నమాట. దాని సెంటర్ వైపు ఒక ఇంటర్నల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్ని మనం టెన్షన్ అని పేరు పెట్టాం. ఏమన్నా? టెన్షన్. దాన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి? సింగిల్ టెన్షన్ ఎప్పుడు తీసుకోకూడదు, పెయిర్ ఆఫ్ టెన్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ టువర్డ్స్ ద సెంటర్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? పెయిర్ తీసుకోవాలి, టువర్డ్స్ ద సెంటర్ తీసుకోవాలి. రైట్? సో ఈ కండిషన్లో ఈ టెన్షన్ ఈ బాడీకి ఇటువైపు, ఈ బాడీకి ఇటువైపు యాక్ట్ చేస్తుంది. ఓకే, అయితే మనం ఇందాక ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయడం నేర్చుకున్నాం కదా, అప్పుడు ఎఫ్ అనే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందనుకోండి, దానికి టీ అనే టెన్షన్ ఆపోజిట్గా డెవలప్ అయింది అనుకోండి, అయినా అది ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంటే మనం ఏమనాలి? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ టీ అనాలి. అవునా? అప్పుడు M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ టీ. ఓకేనా? సో ఇలాగే ఇంకో బ్లాక్ యాక్ట్ చేస్తుంది. ఎవరిది? ఇది ఇంకో బ్లాక్, దాన్ని టెన్షన్ టీ అంటాం అన్నమాట, M2. సో ఇప్పుడు దీని పేరు ఎవరు? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. అంటే M2A ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఈ రెండు ఒక దగ్గర వేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ టీ, M2A ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో ఇలా క్యాన్సిల్ చేస్తే M1 ప్లస్ M2 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. సో A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? ఎఫ్ బై M1 ప్లస్ M2. మీరు గుర్తుపట్టారు ఇది ఎలా వచ్చిందో? ఇది ఒకదానికోటి ఇంటర్నల్ ఫోర్స్ క్యాన్సిల్ అయిపోయాను అనుకుంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరు మిగిలింది? ఒకే ఒక ఫోర్స్ ఉంది, ఎవరిది? ఎఫ్. ఈ ఎఫ్ నెట్ ఫోర్స్ అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి అనుకోండి, టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్ ఈజ్ ద యాక్సలరేషన్. సరిపోయింది కదా మన క్యాలిక్యులేషన్. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్స్ టు M2A కాబట్టి ఏ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్స్ టు M2F బై M1 ప్లస్ M2. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఈ టూ బ్లాక్స్కి ఈ సిస్టమ్ మనం ఇలా తీసుకుంటాం. ఓకేనా? సో అలాగే 3 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఎలా స్టడీ చేయాలి? ఓకేనా? సో 2 బ్లాక్స్కి ఇలా స్టడీ చేయాలి. ఎఫ్ ఇక్కడ టీ తీసుకోవాలి, రెండింటికి సేమ్ యాక్సలరేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ బ్లాక్ని ఇలా సెపరేట్గా రాయడానికి మనం ఏమంటాం? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సో ఎఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ అనమాట, నెట్ ఫోర్స్. ఎఫ్ మైనస్ టీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్. సో ఎఫ్ నెట్ అంటే M1A. అలాగే ఈ టెన్షన్ ఒక్కటి మిగిలింది, టీ ఈజ్ ఈక్వల్స్ టు M2A. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ, M2A ఈజ్ ఈక్వల్స్ టు రెండు ఒక దగ్గర పెట్టాం. M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ టీ, M2A ఈజ్ ఈక్వల్స్ టు టీ. రెండు ఎడిషన్ చేసినప్పుడు క్యాన్సిల్ అయితే M1A ప్లస్ M2A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. అంటే A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై M1 ప్లస్ M2. ఈ ఏని పట్టుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు కావాల్సిన టెన్షన్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్.
ఇప్పుడు మనం ఇందాక 2 బాడీస్ కనెక్టెడ్ అయినట్టుగా ఇప్పుడు 3 బాడీస్ కనెక్టెడ్ అయింది మనం చూసుకున్నాం. ఏంటంటే ఎఫ్ అనే ఫోర్స్ M1 మీద యాక్ట్ చేసింది, M2 మీద యాక్ట్ చేసింది, అంటే M1 మీద యాక్ట్ చేసింది. ఈ M1 M2తో ఒక స్ట్రింగ్తో కనెక్ట్ అయింది, ఈ M2 M3తో ఒక స్ట్రింగ్తో కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక స్మూత్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద ఉంటే, స్మూత్ సర్ఫేస్ ఎందుకన్నామంటే అవి ఈజీగా మూవ్ అయిపోతున్నాయి, రైట్? అలాంటి సర్ఫేస్ మీద ఉన్నాయి. ఇలాంటప్పుడు దీన్ని లాగాం అంటే M1ని లాగాం, M2 కదులుతుందా కదలదా, M3 కదులుతుందా కదలదా అంటే నువ్వు ఇచ్చే ఆన్సర్ నాకు అర్థమైపోయింది. ఆల్ దే విల్ మూవ్ విత్ ద సేమ్ యాక్సలరేషన్. ఎందుకంటే ఇది ఎక్స్ మూవ్ అయితే ఇది ఎక్స్ మూవ్ అవుతుంది, ఇది ఎక్స్ మూవ్ అయితే ఇది ఎక్స్ మూవ్ అవుతుంది. కాబట్టి ఆల్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ సేమ్, ఆల్ వెలాసిటీస్ ఆర్ సేమ్, ఆల్ యాక్సలరేషన్స్ ఆర్ సేమ్. అలా ఆ కండిషన్ మనం ఫాలో అవుతాం. సరే, అయితే ఇందాక నేను మీకు చెప్పాను, ఒక రబ్బర్ బ్యాండ్ ఇలాగ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, దాంట్లో ఇంటర్నల్ ఫోర్స్ టెన్షన్ డెవలప్ అవుతుంది, దాన్ని ఒక పెయిర్ కింద తీసుకోవాలి అని చెప్పాను. అది కూడా ఎలా తీసుకోవాలి, టువర్డ్స్ ద సెంటర్ తీసుకోవాలని చెప్పాను. సో అలాగే ఇక్కడ టెన్షన్ T1 T1, ఓకేనా, T2 T2. ఎందుకంటే ఇవి వేరు స్ట్రింగ్స్ కాబట్టి వేరు టెన్షన్స్ ఉండి ఉండవచ్చు, రైట్? సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేసుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఫస్ట్ ఏ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. ఏ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాం, రైట్? ఇది ఎఫ్ అన్నమాట, ఇది మనకి T1, ఇది M1. ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది, ఏ యాక్సలరేషన్. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ T1. కాబట్టి M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ T1, అంతేనా? ఇప్పుడు దీన్ని తీసుకుందాం, ఎందుకు దీన్ని తీసుకుంటే ఈ బ్లాక్ది T1 T2 ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్నాయి ఎవరి మీద, M2 మీద. కాబట్టి దీనికి రాస్తే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, T1 మైనస్ T2, అంటే M2A ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ T2. ఓకేనా, ఇంకా అర్థమైందని అనుకోవచ్చా? సో నెక్స్ట్ ఇంకా ఈ బ్లాక్ అయిపోయింది, ఈ బ్లాక్ అయిపోయింది, ఇంక ఈ బ్లాక్ మిగిలింది. సో కాబట్టి ఆ బ్లాక్ కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసిద్దాం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్స్ టు M3A. సో కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకుంటాం మనం, T2 తీసుకుంటాం. సో M3A ఈజ్ ఈక్వల్స్ టు T2, రైట్? సో ఈ మూడింటిని ఒక దగ్గర వేసుకుంటే, మనం ఒక దగ్గర వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ T1, M2A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ T1 మైనస్ T2, T1 మైనస్ T2, అండ్ M3A ఈజ్ ఈక్వల్స్ టు T2. వీటన్నిటిని ఎడిషన్ చేస్తే మైనస్ T1 ప్లస్ T1 పోతుంది, T2 పోతుంది. ఇవన్నీ ఎడిషన్ చేస్తే M1 ప్లస్ M2 ప్లస్ M3 ఈజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు F. కాబట్టి యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్. సరే సార్, ఇంకా T1 T2 అవన్నీ ఏమవుతాయి, ఒకదానికోటి క్యాన్సిల్. కాబట్టి మనకి ఎంత మిగులుతుంది, F మిగులుతుంది, నెట్ ఫోర్స్ F మిగులుతుంది, టోటల్ ఫోర్స్ F, టోటల్ మాస్ M1 ప్లస్ M2 ప్లస్ M3. సో ఈ వాల్యూని పట్టుకెళ్ళి వీటిలో సపోజ్ దీంట్లో T2లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. T2 అంటే ఎవరు, M3A, ఓకేనా. T2 ఈజ్ ఈక్వల్స్ టు M3, ఏ అంటే ఎవరు, కమాన్, M1 ప్లస్ M2 ప్లస్ M3. అలాగా నీకు T2 వచ్చింది. ఎవరెవరిని కనిపెట్టేసావు, T2ని కనిపెట్టావు. ఇంకెవరు మిగిలారు, T1 మిగిలారు. కాబట్టి T1 ఉన్న ఈక్వేషన్ ఒకటి తీసుకో, ఏంటిది, M1A ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ T1. కాబట్టి T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ M1A. కాబట్టి T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ M1 ఇంటూ ఎఫ్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఓకేనా. కాబట్టి ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ను కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ప్లస్ M3. సో ఇప్పుడు ఎల్సిఎం తీస్తే T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ M1 ప్లస్ M2 ప్లస్ M3 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ప్లస్ M3. సో ఈ M1 పోతే ఏం మిగిలింది, T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ M2 ప్లస్ M3 బై M1 ప్లస్ M2 ప్లస్ M3, ఇది మిగిలింది. సో ఇప్పుడు ఇది అంటే ఏ అంటే టోటల్ ఫోర్స్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3, T2 కావాలంటే M3F బై
m1 ప్లస్ m2 ప్లస్ m3. t1 కావాలంటే t1 అంటే ఇది f m2 ప్లస్ m3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సార్ ఇది మేము గుర్తుపెట్టుకోలేము సార్, ఏదైనా ఒక షార్ట్ మెథడ్ చెప్పండి గుర్తుపెట్టుకుంటాం అని మీరు అడుగుతున్నారు అనుకోండి. ఇది ప్రొసీజర్. ఫస్ట్ ప్రొసీజర్ నేర్చుకోవాలి. ప్రొసీజర్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఏవో తెలియని విషయం మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను మీకు ఫస్టే చెప్పాను, వీఆర్ నాట్ ట్రయింగ్ ఫర్ గెటింగ్ ద ఆన్సర్, వీ వాంట్ టు లెర్నింగ్ ద సబ్జెక్ట్. సో ఆ ఆస్పెక్ట్లో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఆ తర్వాత మనం షార్ట్ కట్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? కమాన్. సో వెళ్దాం, దీనికి షార్ట్ కట్ చెప్తా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలా షార్ట్ కట్ చేసుకోవాలి అంటే చూద్దాం. దీని అంతటిని ఇది ప్రొసీజర్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత దీని షార్ట్ మెథడ్ ఎలా ఫాలో అవ్వాలి అంటే చూడండి. 3 ఆబ్జెక్ట్స్ ఎటు వెళ్తున్నాయి, ఇటు నుంచి ఇటు వెళ్తున్నాయి అంటే ఫోర్స్ తర్వాత ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, m1 m2 m3. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ మోషన్లో f తర్వాత ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, m1 m2 m3. డైరెక్షన్ ఆఫ్ మోషన్లో అంటే t1 తర్వాత ఎవరెవరు ఉన్నారు, m2 m3 ఉన్నారు. t2 తర్వాత ఎవరు ఉన్నారు, m3 ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు f ఈ ముగ్గురిని తీసుకెళ్తున్నాడు, 1 2 3. t1 ఎవరిని తీసుకెళ్తున్నారు, m2 m3ని తీసుకెళ్తున్నాడు. t2 ఎవరిని తీసుకెళ్తుంది, m3ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి f బై ఎవరెవరు 1 2 3 m1 ప్లస్ m2 ప్లస్ m3 ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్, టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు t1 బై ఎవరెవరు ఉన్నారు, m2 ప్లస్ m3. ఎవరున్నారు, t2 బై m3. కమాన్. ఇప్పుడు యాక్సలరేషన్ కావాలంటే ఇది. ఇప్పుడు t1 కావాలంటే ఏం చెప్పండి, f ఇంటూ m2 ప్లస్ m3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకేనా? t2 కావాలంటే t2 ఈజ్ ఈక్వల్స్ టు f m3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. అలాగే 2 బాడీస్ కూడా చెప్పనా, 3 బాడీస్కి చెప్పేశాను, మరి 2 బాడీస్ కూడా చెప్పనా. ఓకే, 2 బాడీస్ కూడా చెప్దాం. 2 బాడీస్కి అయితే ఏముంటుంది, జస్ట్ లీవ్ దిస్. ఈ 2 బాడీస్ తీసుకుందాం. 2 బాడీస్ తీసుకుంటే చెప్పండి, ఈ ఫోర్స్ ఎవరైనా లాగుతున్నట్టు అనిపిస్తుంది, వీళ్ళిద్దరిని ఇలా అంటే వీళ్ళిద్దరు అంటే f బై m1 ప్లస్ m2, దట్ ఈస్ టోటల్ ఫోర్స్ బై టోటల్ మాస్ ఈజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు t1 బై ఈ t1 ఎవరు లాగుతున్నట్టు అనిపిస్తుంది, m2. కాబట్టి t1 ఈజ్ ఈక్వల్స్ టు f m2 బై m1 ప్లస్ m2. ఓకేనా? యాక్సలరేషన్ కావాలంటే ఇది తీసుకోండి, టెన్షన్ కావాలంటే f m2 బై m1 ప్లస్ m2 తీసుకోండి. ఓకేనా? రైట్. సో యూ గాట్ ద క్లారిటీ. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ఒక పర్సన్ లిఫ్ట్లో ఉండేటప్పుడు అతని వెయిట్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా, వాట్ ఆర్ ద రీజన్స్? ఓకే, జనరల్గా లిఫ్ట్ పైకి వెళ్తునేటప్పుడు సడన్గా స్టార్ట్ అయింది అనుకోండి, మనకి హెవీగా అనిపిస్తుంది, రైట్? దిగుతున్నప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది, రెస్ట్లో ఉండేటప్పుడు యాజ్ యూజువల్గా అనిపిస్తుంది, రైట్? ఎందుకు అలా అనిపిస్తుంది అంటే దీని మెకానికల్గా చాలా దీంట్లో సబ్జెక్ట్ ఉంది, బట్ మనం మ్యాథమెటికల్గా కొంత డీల్ చేస్తాం, అది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక పర్సన్ లిఫ్ట్లో రెస్ట్లో ఉన్నాడు అనుకోండి, దాన్ని మనం ఎలా స్టడీ చేయాలి? ఒరిజినల్గా ఏముంటుంది, వాడు ఒరిజినల్ వెయిట్ ఎంత అయితే అంత ఉంటుంది. రెస్ట్లో ఉన్న యూనిఫామ్ మోషన్లో వెళ్తున్న ఒకటే ట్రీట్మెంట్, ఒకటే. మనం ఏం చేయాలంటే మనకు అర్థం కావడం కోసం ఇతన్ని కొంచెం పైకి, కొంచెం సర్ఫేస్ మీద ఉన్నట్టుగా మనం ఒక ఇమేజినరీ లైన్ని ఎజ్యూమ్ చేయాలి. ఎందుకంటే వాడు లిఫ్ట్ మీద కొంత వెయిట్ ఇస్తాడు, కొంత లోడ్ని ఇస్తాడు. నీకు అర్థం కావాలంటే నువ్వు బుర్ర మీద ఒక పెద్ద రాయిని పెట్టుకో. ఆ రాయి ఏం చేస్తుంది, నీ తల మీద ఇలా ఇలా అవుతుంటుంది, ఒక లోడ్ పడుతుంటుంది, నువ్వేమవుతావు, స్ట్రెయిన్గా ఫీల్ అవుతావు. అలాగే ఒక మనిషి లిఫ్ట్లో ఉండేటప్పుడు అతను వెయిట్ దాని మీద పడేటప్పుడు అది ఇలా కిందకి ప్రెస్ అవుతుంటుంది. ఎప్పుడైతే యాక్షన్ రియాక్షన్ అని చెప్పాం కదా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సర్ఫేస్ ఇలా ప్రెస్ చేస్తుంటే సర్ఫేస్ అతనికి పైకి ప్రెస్ చేస్తుంది. సో ఒక యాక్షన్ రియాక్షన్ పేరు ఫామ్ అవుతుంది. ఆ యాక్షన్ రియాక్షన్ పేరే నార్మల్ రియాక్షన్ అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం? నార్మల్ రియాక్షన్, రైట్?
సో ఈ నార్మల్ రియాక్షన్ వాళ్ళిద్దరి మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందువల్ల ఎగ్జిస్ట్ అయింది? అతను వెయిట్ నార్మల్ రియాక్షన్ రూపంలో సర్ఫేస్ మీద పడుతుంది. చూడండి, అతని వెయిట్ నార్మల్ రియాక్షన్ రూపంలో సర్ఫేస్ మీద పడుతుంది. పడినప్పుడు ఈ సర్ఫేస్ ఏం చేస్తుంది? ఒక రియాక్షన్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్ కదా, యాక్షన్ రియాక్షన్ సేమ్ కదా. అంటే పర్సన్ సర్ఫేస్ మీద ఇచ్చే యాక్షన్, సర్ఫేస్ పర్సన్ మీద ఇచ్చే రియాక్షన్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో ఇప్పుడు ఇతను రెస్ట్లో ఉన్నప్పుడు మనం ఇలా తీసుకుంటే, సర్ఫేస్ అతని మీద ఇచ్చే రియాక్షన్, గ్రావిటీ వాడి మీద ఇచ్చే ఫోర్స్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే సర్ఫేస్ అతని మీద ఇచ్చేది రియాక్షన్, అలాగే గ్రావిటేషన్ ఫోర్స్ అతనికి ఇచ్చేది వెయిట్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఆ పర్సన్ రెస్ట్లో ఉన్నాడు. ఓకేనా? n ఈజ్ ఈక్వల్స్ టు mg. అయితే ఇక్కడ ఎన్ని కొన్ని సందర్భాల్లో అపరెంట్ వెయిట్ అని అంటాడు. అసలు నార్మల్ రియాక్షన్కి అపరెంట్ వెయిట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటే, సపోజ్ ఇక్కడ నువ్వు ఒక వెయింగ్ మిషన్ పెట్టావు అనుకో. వెయింగ్ మిషన్ అంటే వెయిట్ చూస్తాం కదా, ఆ మిషన్ పెట్టావు అనుకో. పెడితే ఈ సర్ఫేస్ మీద ఎంత ఫోర్స్ పడుతుందో ఆ వెయింగ్ మిషన్ మీద అంత ఫోర్స్ పడుతుంది. అది కొంత రీడింగ్ ఇస్తుంది. ఓకేనా? ఈ సర్ఫేస్ మీద ఎంత లోడ్ పడుతుందో అంత వెయింగ్ మిషన్ మీద పడితే అది ఇచ్చే రీడింగ్ని మనం ఏమంటాం? వెయిట్. మిషన్ ఇచ్చే రీడింగ్ని మనం అపరెంట్ వెయిట్ అనాలి. ఏంటనాలి? అపరెంట్ వెయిట్. సో ఇక్కడ ఈ అపరెంట్ వెయిట్ ఎంత అవుతుంది? దట్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ రియాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ది లిఫ్ట్. ఓకేనా? మీకు ఒకసారి క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు పర్సన్కి లిఫ్ట్కి మధ్యలో ఒక ఇమేజినరీ సర్ఫేస్ని డ్రా చేస్తే, పర్సన్ ఒక యాక్షన్ని చూడండి ఇలా ఇస్తాడు. ఒక యాక్షన్ని సర్ఫేస్ మీద ఇస్తే ఈ సర్ఫేస్ అతని మీద ఒక రియాక్షన్ ఇస్తుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన యాక్షన్ రియాక్షన్ పేరు ఇది. ఇది కాకుండా పర్సన్ మీద ఒక వెయిట్, గ్రావిటేషనల్ వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఈ పర్సన్ ఇక్కడ రాస్తే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు స్పెషల్గా రాస్తే. సో అతను సర్ఫేస్ అతని మీద ఇచ్చిన రియాక్షన్, గ్రావిటీ అతని మీద ఇస్తున్న యాక్షన్, వెయిట్ రెండు ఈక్వల్ ఉండడం వలన పర్సన్ రెస్ట్లో ఉన్నాడు. ఓకేనా? సో మనం ఒకవేళ ఈ సర్ఫేస్ బదులుగా వెయింగ్ మిషన్ పెడితే ఇదే వెయింగ్ మిషన్ రీడింగ్ అవుతుంది కాబట్టి ఈ నార్మల్ రియాక్షనే అపరెంట్ వెయిట్ అని అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ కేస్, దట్ ఈస్ n. ఇప్పుడు పర్సన్ లిఫ్ట్లో ఉన్నాడు. లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్ అనుకోండి. నేనేం చెప్పాను మీకు హింట్? ఒక కొంత హైట్లో ఒక ఇమేజినరీ సర్ఫేస్ని మనం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇతను లిఫ్ట్ మీద ఒక యాక్షన్ ఇస్తే ఈ లిఫ్ట్ అతనికి ఒక రియాక్షన్ ఇస్తుంది. ఓకేనా? అది కాకుండా వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ రియాక్షన్ పేరు ఇక్కడ చూపించాం. ఇది కాకుండా అతని వెయిట్ mg యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో మనం ఏమన్నా లిఫ్ట్ పైకి వెళ్తుంది అన్నాను. లిఫ్ట్ పైకి వెళ్తుంటే మ్యాన్ కూడా పైకి వెళ్ళాలి కదా. సో ఇతను ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ రాస్తే ఓకేనా, అతనికి లిఫ్ట్ ఇచ్చే రియాక్షన్ ఫోర్స్ n, గ్రావిటేషనల్ ఫోర్స్ mg. సో ఇది పైకి వెళ్తుందంటే లిఫ్ట్ ఇచ్చే ఫోర్స్ అతని మీద ఎక్కువ ఉంది. అంటే అతని మీద పనిచేసే వెయిట్ కంటే లిఫ్ట్ ఇచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంది. సార్ అది ఎలాగవుతుంది సార్ ప్రాక్టికల్గా అంటే, దీనికి ఒక కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ పైకి లాగడం ద్వారా ఈ లిఫ్ట్ పైకి లిఫ్ట్ అవుతుంది. కాబట్టి లిఫ్ట్ మీద ఉన్న పర్సన్ మీద కూడా కొంత ఫోర్స్ పడుతుంది. సో ఆ రకంగా లిఫ్ట్ ఈ పర్సన్కి ఇచ్చే ఫోర్స్ ఈ నార్మల్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో n ఈజ్ గ్రేటర్ దాన్ mg. కాబట్టి పైకి వెళ్ళాలంటే అప్వర్డ్ ఫోర్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ డౌన్వర్డ్ ఫోర్స్. కాబట్టి F net ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? n మైనస్ mg. సో ma ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ mg. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఇది రాసామనుకోండి. n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? mg ప్లస్ ma. కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? mg ప్లస్ a. నేను ఇందాక మీకు ఏం చెప్పాను? ఒకవేళ ఇక్కడ ఒక వెయింగ్ మిషన్ పెడితే ఇది ఈ నార్మల్ రియాక్షన్ అతను రీడింగ్ అవుతుంది, వెయింగ్ మిషన్ రీడింగ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం అపరెంట్ వెయిట్ అని అనొచ్చు. ఓకేనా? దీన్ని ఏమనొచ్చు?
అపరెంట్ వెయిట్ అనొచ్చు. కమాన్, ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఒరిజినల్ వెయిట్ ఎంత అవుతుంది? ఎంజీ. అపరెంట్ వెయిట్ ఎంత అయింది? ఎంజీ ప్లస్ ఏ. కాబట్టి చేంజ్ ఇన్ అపరెంట్ వెయిట్ ఎంత అయింది చెప్పండి? చేంజ్ ఇన్ అపరెంట్ వెయిట్, చేంజ్ ఇన్ అపరెంట్ వెయిట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ డాష్ మైనస్ డబ్ల్యూ, అంటే ఎంజీ ప్లస్ ఏ మైనస్ ఎంజీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఓకేనా? పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అపరెంట్ వెయిట్, percentage of change of apparent weight that is equals to w dash minus w by w into 100 అంటే mg plus a minus mg by mg into 100. So that is equals to a by g into 100. ఓకేనా? పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అపరెంట్ వెయిట్ ఎంత అవుతుంది? a by g into 100. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఎంత అవుతుంది, ఎంత చేంజ్ ఇన్ వెయిట్ అవుతుంది? డబ్ల్యూ డాష్ మైనస్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఇంటూ 100 అంటే డబ్ల్యూ డాష్ ఎంజీ ప్లస్ ఏ అయింది కదా, డబ్ల్యూ ఎంజీ అయింది కదా, డబ్ల్యూ ఎంజీ. కాబట్టి ఎంజీ ఎంజీ పోతే ఎంఏ ఎంజీ మిగులుతాయి, ఎంఏ పోయి చివరికి ఏ బై జీ ఇంటూ 100 మిగులుతుంది. ఓకేనా? రైట్. లిఫ్ట్ యాక్సలరేటింగ్ డౌన్. ఇలా లిఫ్ట్ యాక్సలరేటింగ్ డౌన్ అవుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి? నేను ఇందాకే చెప్పాను ఏంటని, ఒక ఇమేజినరీ సర్ఫేస్ని తీసుకోవాలి. ఇమేజినరీ సర్ఫేస్ని తీసుకొని పర్సన్ని, ఓకే, ఇతను ఇచ్చే ప్రెస్ వల్ల ఇచ్చే ప్రెస్ ఎన్ అంటే డౌన్వర్డ్ ప్రెస్ యాక్షన్ అనమాట. ఇది ఇచ్చే రియాక్షన్ ఎన్. ఈ రెండింటి మధ్య ఒక పేరుని తీసుకోవాలి. తర్వాత ఇతని మీద ఇది కాకుండా యాక్ట్ చేసే వెయిట్ని తీసుకోవాలి. ఓకేనా? సో ఇతను సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ మనం ఏం తీసుకోవాలి? ఇతన్ని సెపరేట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్లో రాస్తే అర్థమవుతుందా? సో ఇతని మీద యాక్ట్ చేసే నార్మల్ రియాక్షన్ కంటే ఇతని మీద యాక్ట్ చేసే గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వలన అతను అల్టిమేట్గా కిందకి వెళ్తున్నాడు. కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఎన్ అంటే ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఎన్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే n ఈజ్ ఈక్వల్స్ టు mg మైనస్ ma అంటే ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g మైనస్ a. నేను ఇందాకే చెప్పాను. సో ఇక్కడ ఒక వెయింగ్ మిషన్ కానీ మనం పెడితే ఇది ఒక రీడింగ్ని ఇస్తుంది. ఏంటా రీడింగ్? దీన్ని w డాష్ అంటాం, mg మైనస్ a. ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా చెప్తే దీన్ని ఏమన్నా అపరెంట్ వెయిట్ అని అన్నాం. దీన్ని ఏమన్నా అపరెంట్ వెయిట్ w dash is equals to mg minus a. సో ఇప్పుడు చేంజ్ ఇన్ అపరెంట్ వెయిట్ ఎంత అవుతుంది చెప్పండి? చేంజ్ ఇన్ అపరెంట్ వెయిట్ అంటే ఎంత అవుతుంది చెప్పనా? w dash మైనస్ w. అదేంటి సార్ w dash తక్కువ ఉంది కదా అంటే, అరే బాబు ఫార్ములా అలాగే వేయాలి. అంటే ఎంత అవుతుంది? mg మైనస్ ఏ మైనస్ mg అంటే ఎంత అవుతుంది? mg పోతే మైనస్ ma అంటే అపరెంట్ వెయిట్ తగ్గుతుంది. పర్సంటేజ్ ఆఫ్ అపరెంట్ చేంజ్ ఆఫ్ వెయిట్. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ అపరెంట్ చేంజ్ ఆఫ్ వెయిట్ కావాలి అంటే w డాష్ మైనస్ w బై w ఇంటూ 100. అప్పుడు ఎంత అవుతుంది? mg మైనస్ ఏ మైనస్ mg బై mg ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుందంటే మైనస్, అర్థమవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై జీ ఇంటూ 100. మీరు సింప్లిఫై చేసుకోండి. ఎంఏ మైనస్ ఎంఏ మిగులుతుంది, మైనస్ ఎంఏ బై ఎంజీ, ఎంఎం పోయి మైనస్ ఏ బై జీ ఇంటూ 100 అవుతుంది. అపరెంట్ పర్సంటేజ్ ఆఫ్ అపరెంట్ చేంజ్ ఇన్ వెయిట్ అంటే మైనస్ ఏ బై జీ ఇంటూ 100. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఫార్ములా ఓరియంటెడ్గా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో అదే కానీ లిఫ్ట్ ఫ్రీలీ ఫాలింగ్ అనుకోండి. ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా జస్ట్ సింపుల్గా ఇద్దాం. ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ కేస్ 4. ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఇది జీ యాక్సలేషన్ అంటే ఇక్కడ ఉండే థ్రెడ్ కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. అప్పుడు ఈ పర్సన్ మీద యాక్ట్ చేసే అపరెంట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే జీ మైనస్ ఏ కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఎం జీ మైనస్ జీ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అపరెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అతని మీద ఎటువంటి వెయిట్ లేనట్టుగా ఉంటుంది. దాన్ని వెయిట్లెస్నెస్ కండిషన్ అని అంటాం. ఓకేనా?
మీకు అర్థమైందని అనుకుందామా? ఓకే, రైట్. వీటన్నిటికీ కన్క్లూజన్ కావాలంటే మనం కన్క్లూజన్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో తర్వాత మనం చాలా ఇంపార్టెంట్ కన్స్ట్రైన్ రిలేషన్స్, మల్టిపుల్ స్ట్రింగ్ సిస్టమ్స్, బ్లాక్ ఆన్ బ్లాక్, ఓకేనా, వెడ్జ్ ఆన్ బ్లాక్, ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో ఐ ట్రై మై బెస్ట్. సో లెట్ ఇట్ బి. Go ahead.